వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు. ఇంకా ఎవరైనా చేయని వారు ఉంటే మా కష్టాన్ని గుర్తించి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని క్లిక్ చేయండి. మా యొక్క నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి మీకు అందుతాయి. ఈరోజు మనం పల్లెటూరులో వరి పంటను కోయడం గురించి అయితే మనము తెలుసుకుందాము. ఇదైతే వరి పంట. దీన్ని మొదట నారు పోసి బురదలో దిగి నాటిన తర్వాత మనకైతే ఈ స్టేజ్కి అయితే వస్తుంది. ఇది సహజంగా 120 రోజుల పంట. ఇది నాటిన తర్వాత ఈ పాప నా చిన్న కూతురు, నేను కోస్తాను అంటే సరేమ్మా కోయమ్మా అన్నాను. కోయడానికైతే చాలా కష్టపడుతూ ఉంది. ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ షేర్ చేయండి. రైతు తను పండించిన పంటను ఎంతో జాగ్రత్తగా చూసుకొని దాన్ని ప్రతి ఒక్క వ్యక్తికి అందించడానికి మార్కెట్లో సేల్ అనేది చేస్తాడు. ఆ కష్టం వెనకాల రైతు యొక్క కష్టం ఎంతో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రైతును గుర్తించండి. రైతును గుర్తిస్తే వరియే కాదు, ఇంకా ఎన్నో పంటలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రైతు అనే వ్యక్తి పంట పండించకపోతే మనకు తినడానికి చాలా ఇబ్బంది అనేది వస్తుంది. మన దేశానికి, మన రాష్ట్రానికి రైతు అనే వ్యక్తి చాలా విలువైన వ్యక్తి. కాబట్టి రైతుకి దిగుబడి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ దిగుబడి వచ్చిన తర్వాత దానికి కనీస ధర పలకకపోతే అది కూడా రైతుకి నష్టాలకి దారితీస్తుంది. కాబట్టి మొదట రైతుకి వచ్చిన దిగుబడికి లాభసాటి అనేది ఉంటే రైతు ఇంకొక పంట పెట్టి పండించడానికి ముందంజ వేస్తాడు. రైతుకి ధర అనేది కరెక్ట్గా లేకపోతే ఇంకొక పంట వేయడు. అప్పుడు తినడానికి కానీ, మార్కెట్లో ధాన్యం కానీ, కూరగాయలు కానీ రావడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి చూడండి, వరి కోసిన తర్వాత తీసుకొని వచ్చి లాట్ అనేది వేస్తూ ఉన్నాము. తర్వాత ఈ వరి పంటని కొట్టి మనం ఎలా చేస్తామో మీకు చూపిస్తాను. నేను వీడియో తీసుకొని ఉన్నాను ఇంతసేపు. కాబట్టి ఇప్పుడు నేనైతే కోసింది అయిన తర్వాత నేనైతే ఒక వరి కట్టను తీసుకొని మీకైతే ఒక సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను. చూడండి, ఇలా కొడుతూ ఉన్నాము. ఇది ఇలా మనం ఎలాగంటే చూడండి, ఈ రాళ్ళు మధ్యలో పెట్టి ఆ రాయి పైన అయితే గట్టిగా కొట్టామంటే ఆ వడ్లు అనేవి సపరేట్ అవుతాయండి. ఈ పల్లెటూరులో రైతులకైతే ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. సిటీల్లో కానీ తెలియని వాళ్ళు కూడా ఈ జనరేషన్లో కొంతమంది ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. వ్యవసాయి రైతు అనే వ్యక్తి ఎంత కష్టంతో కూడినటువంటి జీవనాన్ని అయితే సాగిస్తూ ఉన్నారో. చూడండి, వరి మనం తినే అన్నం ఒక రైతు పండించడానికి ఎంత శ్రమ పడతారో చూడండి. కొట్టిన తర్వాత అందులో వచ్చినటువంటి చిన్న చిన్న కొసువు ముక్కలన్నీ తీసి పక్కనేస్తున్నారు. కొట్టిన తర్వాత ఇలా ఉంది. చూడండి, కొట్టిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి కోసం కూర్చొని ఉన్నారు. పల్లెటూరులో ఇలా వ్యవసాయం చేయడానికి వచ్చిన వ్యక్తులు మామూలుగా అయితే తాంబూలం అయితే అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటారు. చూడండి, వాళ్ళన్నీ వేసుకుంటున్నారంటే ఒక్క ఆకు సున్నంతో తాంబూలం అయితే వేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇదొక టైంపాస్ లాగా ఉంటుంది. ఇంకా కొద్దిగా ఉంటే కొడుతూ ఉన్నారు. మీకైతే ఆల్రెడీ దీనికి ముందే వివరించాను దీని గురించి. చూడండి, ఆ రాళ్ళనైతే పైకి లాగి మళ్ళీ దాన్ని పెట్టి దాని మీద మళ్ళీ కొడతారు.
వరి కట్టలను కొట్టిన తర్వాత అక్కడ నుంచి మొత్తం వేస్టేజ్ అంతా తీసివేసి సపరేట్ చేసి ఇంకొక చోటకైతే షిఫ్ట్ అనేది చేస్తూ ఉన్నాము. చూడండి, మూటల్లో వేసుకొని ఇక్కడికైతే తీసుకొని వస్తూ ఉన్నాము. చూడండి, ఇలా తీసుకొచ్చి వేరే చోట అయితే ఫినిషింగ్ గుడ్స్ని తీసుకొచ్చి ఇక్కడ పోసుకుంటూ ఉన్నాము. చూడండి, ఇలాగైతే అక్కడ నుంచి మొత్తం అక్కడున్న చిన్న చిన్న కొసువు మొక్కలన్నీ తీసివేసి ఇక్కడైతే షిఫ్ట్ చేస్తాము. ఆల్మోస్ట్ అలో చూడండి, తీసుకొచ్చి మరి ఇక్కడ వేస్తూ ఉన్నారు.